మొత్తానికి రాష్ట్రంలో పాలన కొనసాగుతుందా పడకేసిందంటే పడకేసిందనే సమాధానం ఎక్కువగా వస్తుంది. మొత్తానికి అభివృద్ధి అంటావా, అభివృద్ధి అసలు జీరో అభివృద్ధి అని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక వరంగల్లో అసలు ఎలాంటి సమస్యలతోటి ఎన్ని సెక్టార్లు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ రవికాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రవికాంత్, చెప్పండి. సురేష్, స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో చూసినప్పటికీ ఇంత ఫెయిల్యూర్ అయినటువంటి ముఖ్యమంత్రి, ఇంత వైఫల్యం చెందినటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ చరిత్రలో చూడలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ ఘనత కేవలం ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందని మనం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి రంగము ఇవాళ సంక్షోభంలో ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న రోడ్డు ఎక్కుతున్నాడు. వైద్యో నారాయణ హరి అనేటువంటి వైద్యుడు రోడ్డెక్కేటువంటి పరిస్థితి, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆ చదువు నేర్చుకునే విద్యార్థులు కూడా రోడ్డెక్కేటువంటి దుస్థితి. ఏ ప్రభుత్వాలకైనా విద్య, వైద్యం అనేది ఒక ప్రథమ ప్రయారిటీగా ఉండేటువంటి సందర్భంలో విద్య, వైద్యం ఈ రెండు రంగాలను కూడా పూర్తి స్థాయిలో వదిలేసినటువంటి సందర్భం. మరోవైపు వ్యవసాయ రంగం, రైతులను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళను పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. ఏదైతే కాంట్రాక్టులు పనిచేసేటువంటి వాళ్ళని కావచ్చు, అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఇవాళ రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ 12 గంటల తర్వాత వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. పూర్తి స్థాయిలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇది రాష్ట్రంలో పరిస్థితి అని చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకు ఆత్మగౌరవం అడ్డొస్తున్నట్టుగా మనకు అక్కడికి వెళ్ళి ఆయనతో చర్చల్లో పాల్గొన్నటువంటి వైద్యులు చెప్పినటువంటి మాట. ఎన్నిసార్లు వెళ్ళి ముఖ్యమంత్రిని బ్రతిమిలాడుకోవాలి, నాకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది కదా, ఆ ఆత్మగౌరవం అడ్డొస్తుంది. పూర్తి స్థాయిలో ఈ ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులు ఇచ్చే విషయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ వైద్యులకు చెప్పినటువంటి అంశం. పూర్తి స్థాయిలో ప్రైవేటు వైద్యులంతా కూడా, ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలంతా కూడా రేపు ఉదయం నుంచి ఆందోళన బాట పట్టుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిన్న మనం చూసాము విద్యకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థులంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ అంతగా ఒకవైపు విద్యార్థుల చదువు అగమ్య గోచరంగా మారుతుంది. వాళ్ళ చదువు చెప్పేటువంటి సంస్థలకు సంబంధించి డిగ్రీ కాలేజీ కావచ్చు, పీజీ కాలేజీలు కావచ్చు, పూర్తి స్థాయిలో అవి మూత వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. రెండు రంగాలు కూడా పూర్తి స్థాయిలో విద్యారంగం, వైద్య రంగాన్ని ఆధారం చేసుకుని ఇటు చికిత్స పొందేటువంటి రోగులు ఉంటారు, ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు విద్యారంగానికి సంబంధించి ఉంటారు. దాంతోపాటు అది ఉపాధిగా మార్చుకున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం విద్యాశాఖలో ఒక స్కూల్ను, కాలేజీను తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఒక క్లర్క్ నుంచి మొదలుకొని ఒక అధ్యాపకుని వరకు, ప్రిన్సిపాల్ వరకు వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తారు. ఇక వైద్య రంగాన్ని చూసినట్టయితే అందులో పనిచేసేటువంటి కార్మికుల నుంచి మొదలుకొని డాక్టర్లు, ఆ ఆసుపత్రిని నడిపించేటువంటి యాజమాన్యం వరకు ఇలా ఎంతోమంది ఆధారపడ్డటువంటి ఈ రెండు రంగాలను పూర్తిగా విస్మరించారు. పూర్తిగా ఈ రెండు రంగాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు వ్యవసాయ రంగానికి మనం చూసినట్టయితే రైతులు ప్రతిరోజు కూడా యూరియా కోసం రోడ్డు ఎక్కేటువంటి దుస్థితి. మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ, దసరా నిర్వహణ పెనుభారంగా మారి వాళ్ళకు తలనొప్పిగా మారి దాతలను వాళ్ళ విరాళాలు అడగడుతున్నటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే గిరిజన ఆశ్రమ పాఠశాలల కార్మికులకు సంబంధించి కూడా పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అలాగే ఇటు ఇంకా చూసుకున్నట్లయితే కాంట్రాక్టు కార్మికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. రవికాంత్, చెప్పండి, మొత్తానికి ఇన్ని సెక్టార్లకు సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించి పెండింగ్ బిల్లులు పెట్టడం ఇదంతా ఎలా చూడాలి? ఒకవైపు డిగ్రీ, పీజీ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలు ఇప్పటికే తమ అల్టిమేటం ప్రభుత్వం మీద జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ఇక రేషన్ డీలర్లు కూడా తమ
విధులను బహిష్కరిస్తున్నాము, రేషన్ ఇవ్వబోము అన్నటువంటి అంశాన్ని వాళ్ళు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు రైతులు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మరోవైపు అంగన్వాడీ టీచర్లు కూడా తమకు వేతనాలు పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, 18,000 రూపాయలు మా వేతనాలు చేయాలన్నటువంటి డిమాండ్తో వాళ్ళు కూడా రోడ్డు ఎక్కుతున్నటువంటి సందర్భం మనం చూస్తాము. ఆశా వర్కర్లు కూడా ఎప్పటికప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు. మనం గతంలో కూడా చూసాము, కాంట్రాక్ట్ అధ్యాపకులు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ రోజు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. సర్వశిక్ష ఉద్యోగులు కూడా, సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి చాయ్ తాగినంత సమయంలో మీ సమస్యలు పరిష్కరిస్తామని హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్క్ దగ్గర ఆ రోజు ప్రతిపక్షంలో భాగంగా వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి వాళ్ళ హామీలన్నీ కూడా తుంగలోకి తొక్కినటువంటి పరిస్థితి. వాళ్ళకు అండగా నిలబడే విధంగా హరీష్ రావు కూడా గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు అండగా నిలిచే విధంగా వాళ్ళ వద్దకు వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అక్కడే ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో స్వయంగా విద్యార్థులే వంట చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వంట కార్మికులంతా కూడా తమకు వేతనాలు చెల్లించడం లేదని 5 రోజుల నుంచి వాళ్ళంతా ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి కూడా వెళ్ళి వాళ్ళకు సంఘీభావం తెలపడంతో పాటు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని. ఎందుకంటే వాళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు వంట చేసుకోవడం రాదు, ఆడపిల్లలు కాబట్టి ఆయంత వంట చేసుకునేటువంటి పరిస్థితి. ఏదోలా మేమందరం చాలామంది ఆడపిల్లలు ఉన్నాం, మేమే ఒక చెయ్యి వేసి వండుకుంటున్నాం అన్నటువంటి సందర్భంలో వాళ్ళు వంట చేసేటువంటి వీడియోలు బయటికి రావడం, సోషల్ మీడియాలో రావడం, టీ న్యూస్లో రావడం, ఇలాంటి అంశాలు చూసి అక్కడ ఉపాధ్యాయులు వంట చేసి పెట్టేటువంటి దుస్థితి. అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా ఇటు వంట కార్మికులకు సంబంధించిన వేతనాలు చెల్లించే విధంగా అటు పరిష్కార మార్గం వైపు ఆలోచించకుండా ఉపాధ్యాయులు వంట చేసేటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య, వంట కార్మికులకు ఉన్నటువంటి సమస్యను జిల్లా కలెక్టర్కో లేకుంటే ఉన్నతాధికారులకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. 5 రోజుల నుంచి వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఇటీవలి కాలంలో దివ్యాంగులంతా కూడా తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రధానంగా పెన్షన్లను పెంచాలన్నటువంటి డిమాండ్తో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన బాటపట్టినటువంటి సందర్భం చూసాము. ఇలా ప్రతి సెక్టార్ కూడా, ఏ ఒక్క రంగం కూడా సంతోషంగా లేదు. మరోవైపు మహిళలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నటువంటి ఒక అంశము, దాంతోపాటు విద్యార్థులైతే స్కూటీలు ఇస్తామని, ఎవరైనా ఆడపిల్లకు పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నటువంటి పరిస్థితి. కళ్యాణ లక్ష్మి చెక్కులే అందించలేని పరిస్థితి, ఆ తులం బంగారం మాట దేవుడు అడగాల్సినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇలా ప్రతి సెక్టార్, ప్రతి రంగం కూడా, ఇటు ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి రంగము, ఇటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ శాఖల ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీనస్థితి చెప్పనవసరం లేదు. ఇటీవల ములుగు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్మికుడు మైదం మహేష్కు 6 నెలల జీతం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబ దీన స్థితికి చెల్లించి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 5.5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసినటువంటి పరిస్థితి. 3 ఆడపిల్లలు మైదం మహేష్కు, 3 ఆడపిల్లలకు సంబంధించి ఒక్కొక్కరికి 1,50,000 చొప్పున 4,50,000. ఆ మైదం మహేష్ భార్య కూడా ఎలా బతుకుతుంది, ఆమె పరిస్థితి కూడా అర్థం చేసుకొని ఆమె పేరున కూడా 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ కుటుంబానికి 5,50,000 బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను కూడా పంపించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పాపాన రాష్ట్ర ప్రభుత్వం పోలేదు, అక్కడ ఉన్నటువంటి మంత్రి పోలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఏదో కంటి తుడుపు చర్యగా చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఒక భరోసా ఇవ్వలేని పరిస్థితిలో మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటే వాళ్ళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తీరు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.